స్పిరిచువల్ మార్నింగ్. ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ మష్రూమ్ రైస్. ఇది మన హెల్త్కి ఎంత మంచిదో చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. క్యారెట్, పీస్ చూసారా, ఎన్ని ఉంటాయి అవి? ఒక 30 గ్రామ్స్ ఉంటాయి. ఇది 400 గ్రామ్స్. ఆనియన్ 1 ఇన్స్టోపాట్లో చేసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఒక 5. ఇవన్నీ సన్నగా అలా మంచిగా చాప్ చేసుకొని, బటరు 50 గ్రామ్స్, బిర్యానీ పేస్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వరుసగా ఇచ్చాను కదా, అన్నీ 1 స్పూను, 1/2 స్పూను అలా ఉన్నాయి చూడండి. నేను గరం మసాలా పెట్టాను కదా, దాని బదులు బిర్యానీ మసాలా కూడా దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఇలా స్లైసెస్ లాగా సన్నగా, చూడండి ఎంత నైస్గా ఉండే, అలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ స్ట్రైనర్లో అలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసుకోవాలి. ఇన్స్టాపాట్లో ఇలా సాటే మోడ్ రెడ్ బటన్ అని చూడండి, అక్కడ ప్రెస్ చేసేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. ఆన్ అయిపోయింది కదా, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. బటర్ వేసుకొని సజీరా, అది సజీరా బిర్యానీలో వేస్తాం కదా, అది సజీరా వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకోవాలి. అవి ఎర్రగా మారే వరకు ఒక 3 మినిట్స్ పడుతుంది. అవి ఎర్రగా మారిపోవాలి. మష్రూమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, మన హార్ట్కి మంచిది, లివర్కి మంచిది. దీంట్లో ఈ డి విటమిన్ బాగా ఉంటుందంట. అందుకని మనం తప్పక మన ఫుడ్లో మష్రూమ్ రైస్ చేర్చుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. మష్రూమ్స్తో గ్రేవీ కర్రీ చేసినా, ఫ్రై చేసినా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా రంగు మారాయి చూడండి. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసేసుకుంటాము. మష్రూమ్స్లో కూడా వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం అలా ఒక 5 మినిట్స్ అలా వెంచామంటే వాటర్ అంతా పోతుంది. అలా బటర్లో ఫ్రై అయిన మష్రూమ్స్ కూడా టేస్టీగా ఉంటాయి. నేను పెట్టే వంటలు చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈ రైస్ అందరూ చేసుకుంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి. చూడండి వాటర్ అంతా పోయింది. ఇంక ఇప్పుడు మనం కొద్దిగా మింట్ లీవ్స్, కర్రీ లీవ్స్ వేసేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకే రైస్, అది వేసేసుకోవాలి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రైస్ ఇది. ఇక్కడ అమెరికాలో ఈ మష్రూమ్స్ చాలా ఫేమస్, అంటే టేస్టీగా ఉంటాయి, ఆర్గానిక్ అన్నట్టు అందరూ బాగా వాడతారు. ఇప్పుడు క్యారెట్, పీసు వేసేసి అవి కాసేపు అలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇక మనము రైస్ వేసేసుకుంటాం. ఈ రైస్ వేసేసుకొని ఇంకా మోడ్ మార్చుకోవాలి. మళ్ళీ రైస్ మోడ్లో పెట్టేసామంటే 12 మినిట్స్కి మన రైస్ రెడీ అయిపోతుంది. నేను 2.5 కప్ వేసాను కదా రైస్, 4 కప్స్ వాటర్ వేస్తాను. అది గరం మసాలా. ఇది అస్సలు స్పైసీగా ఉండదండి, చాలా బాగుంటుంది. 4 కప్స్ వేస్తున్నాను చూడండి వాటరు. ఇందాక సాటే మోడ్లో ఉంది కదా, అది ఆఫ్ చేసేసుకొని అలా ఆఫ్ చేసి పైన రైస్ ఆన్ చేసుకోవాలి. ఇంకా 12 మినిట్స్కి మన మష్రూమ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి మన టేస్టీ రైస్ రెడీ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.